అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులకు వచ్చిన కష్టమేంటి? ఇండో అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ కో కన్వీనర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ అధ్యక్షుడు జగన్ గోకరాజ్తో మా ప్రతినిధి శ్యామ్ పాల్ ఫేస్ టు ఫేస్. మన భారతీయులు అమెరికా లోపల వెళ్ళి సెటిల్ అయిపోయి ఒక మంచి జాబ్ సంపాదించుకోవటం అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్ లోపల కూడా ఉన్నారు. ఇప్పుడు ప్యానిక్ కనిపిస్తుంది మన భారతీయ కమ్యూనిటీలో అమెరికా లోపల. అయితే దాని గురించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినాక ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో దాని గురించి మనకు కొంచెం చెప్తారు. జగన్ బొక్కరాజు గారు మనతో ఉన్నారు, ఇండియన్ కమ్యూనిటీ సర్వీసెస్ కో కన్వీనర్ అండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన చెప్తారు. సార్ చెప్పండి. హలో సార్. కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయ్యాయి ఈ మధ్య. ఫస్ట్ 1 వీక్లోనే చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. కొన్ని చూస్తే కనుక ఆయన ముందు ఎలక్షన్లో ప్రచారం నిమిత్తం చేసినప్పుడు చెప్పినవే. సో కాకపోతే అవి ద వే దట్ హీఈస్ ఇంప్లిమెంటింగ్, ద వే దట్ హీఈస్ అప్రోచింగ్ ద పిఆర్ అక్కడ అందరికీ కొంచెం అయోమాత్మకంగా ఉంది. రోజు ఒక రకంగా కొత్త నిర్ణయాలు తీసుకొని చేయడం జరుగుతుందన్నమాట. తెలుగు ఫ్యామిలీస్ అంతా అక్కడ ఉన్నాయి అమెరికాలో, వాళ్ళలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు? ఒక రకంగా చూస్తే యావరేజ్ అమెరికన్తో కంపేర్ చేస్తే, అమెరికన్ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఆదాయంతో కంపేర్ చేస్తే కూడా మన ఇండియన్ అమెరికన్స్ దే ఆర్ రేటెడ్ ఇన్ ఏ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్. సో ఆ రకంగా చూస్తే దెర్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫెక్ట్. బట్ ఇమిగ్రేషన్ పరంగా చూస్తే దెర్ ఈస్ ఎ టాక్, వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ దట్ హీఈస్ బ్రింగింగ్ ఇన్. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ దెర్ వాజ్ ఎ చేంజ్ డ్యూరింగ్ ఒబామా టర్మ్ దట్ ఈవెన్ స్పౌసెస్ ఆఫ్ H-1B employees after a certain period, if they are going through ఇప్పుడు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్తో వెళ్తున్నారు అనుకోండి, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్తో వెళ్తున్నప్పుడు కొంతకాలం తర్వాత వాళ్ళు క్యూలో కనుక వెయిట్ చేస్తుంటే, ఈవెన్ వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఎవరికైతే H-1B ఉందో వాళ్ళ వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఆ స్పౌసెస్కి వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి వర్క్ పర్మిట్ ఇష్యూ చేశారు. సో దాన్ని కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ రకంగా ఎఫెక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అమెరికాలో ఉన్న తెలుగు వారికి, మరి ఇండియన్స్కి కూడా చాలా మట్టుగా ఇన్ఫర్మేషన్ మనకి జగన్ గారు ఇచ్చారు. కెమెరామ్యాన్ ప్రసాద్తో శామ్యుయల్ పాల్, జెమినీ టెలివిజన్.